హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మందారం ఆయిల్ అండి. మందారం ఆయిల్ చేసేటప్పుడు చాలా వీడియోస్ చూశాను. అది మందారం కలర్లోనే అంత రెడ్గా ఉన్నట్టు, మనకు పింక్గా ఉన్నట్టు చూపిస్తారు. కానీ ఆయిల్ తయారు చేస్తే అంత పింకిష్ అయితే రాదండి, అంత రెడ్ రాదు, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ముందుగా మందార పూలు అయితే ఇలా తీసుకోవాలి. శుభ్రంగా రేకులు తొడియాలు అయితే తీసుకొని కడుక్కొని శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే చన్న సీమలు ఉంటాయి కాబట్టి దులుపుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఒక పక్కన గిన్నెలో ఆయిల్, పారాషూట్ ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. మీకు ఏ ఆయిల్ అయితే అవైలబుల్ ఉంటే ఆయిల్ పెట్టుకోవచ్చు, ఏం కాదనమాట. సో ఆయిల్లో బాగా మరిగేంత వరకు ఉండకూడదండి, చిటపటలాడి మొహం మీద పడతా ఉంటే. కొంచెం ఆయిల్ పోసుకున్నప్పుడే ఈ రేఖలు అనేవి అందులో వేసుకోవాలి. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. మీకు కూడా ఇది తెలిసే ఉంటుంది. బట్ మందారం ఆయిల్ చేసినప్పుడు పింక్గా వస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. పింక్ అయితే రాదు, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. నేను అయితే చూపిస్తాను మీకు. ఇలా తిప్పుతూ ఉండాలి, మాడిపోకుండా. లో ఫ్లేమ్లోనే ఉండాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదన్నమాట. చూసారు కదా, ఇలా అయితే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అలా పువ్వులన్నీ మాడి మసిలాగా అయ్యేంత వరకు అయితే ఉంచుకోవాలి. చూసారా, అది చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి, ఎయిర్ కంటైనర్ బౌల్లోకి తీసుకొని ఇలా అయితే స్ట్రెయిన్ చేసేసుకోవాలి. చూసారా, కొంచెం కలర్ చేంజ్ అయిందండి. మరీ పింక్గా రెడ్గా అయితే ఆయిల్ రాదనమాట. ఈ ఆయిల్ అనేది ఎవరైనా పెట్టుకోవచ్చండి, బాగా మసాజ్ చేయొచ్చు. బేబీ హెయిర్ కూడా గ్రోత్ వస్తుంది. నేనైతే ఇదే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ నా వీడియోలు చూసినప్పుడు నా హెయిర్కి నేను కూడా చూపించాను. నా హెయిర్ అనేది బేబీ హెయిర్ చాలా ఉండిపోయింది. తర్వాత మా పాపకి కూడా నేను ఇది యూజ్ చేస్తాను. మా పాప హెయిర్ కలరు చాలా కొబ్బరి పీచు లాగా ఉండేది ఫస్ట్. తర్వాత నేను ఇలా హెయిర్ అప్లై చేయడం వల్ల తన హెయిర్ కలర్ అనేది మారింది. చూసారు కదా, నేనైతే ఇట్లా అప్లై చేస్తాను. చిన్నపిల్లలకు కూడా ఈ హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు. మీకు సైడ్ ఎఫెక్ట్ వస్తుందని భయం అయితే ఏం లేదండి. నేను కూడా అప్లై చేసుకుంటానన్నమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను లాస్ట్ మంత్ సెప్టెంబర్లో గుండు చేయించుకున్నాను అనమాట. నేను మా పాప గుండు చేయించుకున్న తర్వాత హెయిర్ ఎవరికైనా వస్తుంది కదా అంటే వస్తుందండి. కానీ ఒక సైడ్ మాత్రం, నాకు లెఫ్ట్ సైడ్ బేబీ హెయిర్ అయితే అస్సలు ఎదగలేదు, చాలా బట్టతలు ఉన్నట్టు ఉండింది. కానీ ఇప్పుడు నా హెయిర్ అయితే చేంజ్ మీరు చూసారు కదా. నేను ఇప్పుడు ఇది అప్లై చేస్తాను. నేను హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ఇలా అప్లై చేస్తాను. నాది కూడా లాంగ్ హెయిరేనండి. మా అమ్మ అంత కాకపోయినా మా అమ్మ హెయిర్లో ముప్పావంత అయితే ఉంటుంది. నేను ఆ పిక్స్ కూడా నేను థంబ్నెయిల్లో పెడతాను, ఒకసారి అయితే చూసేయండి నా హెయిర్ ఎంత ఉందనేది. చాలా బ్లాక్గా, సిల్కీగా, స్మూత్గా, లాంగ్గానే ఉంటుంది. మీ చిన్న హెయిర్ చూపిస్తున్నారు అంటే, అమ్మ లేదండి ఈరోజు ఊరెళ్ళింది, లేదంటే అమ్మకి అప్లై చేసేదాన్ని. అమ్మ జాతరకి వెళ్ళింది, అందుకని చెప్పేసి నా హెయిర్ మీద చూపిస్తున్నాను. నా హెయిర్ అనేది అమ్మ జుట్టులాగే చాలా స్మూత్గా, సిల్కీగా, సాఫ్ట్గా అయితే ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలా అప్లై చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి, నా వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇలా అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.